హాయ్ అండి. వెజిటేబుల్ జ్యూస్ అందరు చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చిన దాన్ని ఏం చేయాలి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనిలో వచ్చిన పిప్పిని కూడా నేను ఎలా వాడుకున్నా అనేది. క్యారెట్, బీట్రూట్, దోసకాయ పొట్టుతో సహా కొత్తిమీర, టమాటో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మనం వడపోసుకున్న తర్వాత ఈ పిప్పిలాగా వస్తుంది కదా, అది మిగిలింది ఉంటుంది కదా, అది వేస్టేజ్ అనుకొని పడేయకుండా మనం దాన్ని టేస్టీగా ఏం చేయొచ్చు అనేది ఈ వీడియో నేను పెట్టుతున్నాను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. అయితే అందులో ఏమేయాలో నేనైతే తీయలేదు వీడియో. ఇలా ఇందులో నేను జొన్న పిండి వేసిన, జొన్న పిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారము, ఓమ, జీలకర్ర, శనగపప్పు వేసిన, నువ్వులు ఉంటే నువ్వులు మీరు వేసుకోండి. వేసిన కొత్తిమీర మాత్రం అలానే ఉంది కదా. ఇది ఏంటంటే ఫైబర్ ఫుడ్, మంచిగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జ్యూస్ తాగని వాళ్ళు కూడా ఇది తింటారు. దీంట్లో ఏముంది అనుకోకండి, జొన్న పిండి తింటారు పిల్లలు దీన్ని ఇట్లా పెట్టడం ద్వారా. జొన్న పిండిలో ఫైబర్ ఫుడ్, బాగా ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఏ వయసు వాళ్ళైనా కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు. మనం గంజిపిండి ఎట్లా కాల్చుకుంటామో సర్వపిండి అలాగనే కాల్చుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు పోటీ పడి మరీ తింటారు. పిండి అది ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీ పిండి వేసుకోవాలి, అంతే. నేను మాత్రం ఆ క్వాంటిటీకి ఒక్క చపాతీలాగా ఇలా వచ్చేది వేస్తా. పైనుంచి కొంచెం నూనె, కొంచెం ఆయిల్ వేసి వాటర్ చల్లేసి మూత పెట్టేసేయాలి. మంచిగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా చుట్టూ కాల్చుకోవాలి. మనం సర్వపిండి ఎట్లా కాల్చుకుంటామో అట్లనే కాల్చుకోవాలి. జొన్న పిండి హెల్దీ కదా, పిల్లలు జొన్న రొట్టె తినలేరు. మనకు జొన్న రొట్టె చేయరాని వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వీలైతే మీరు చేసి చూడండి, అది పడేయకండి. మా చిన్నోడికైతే చాలా ఇష్టం. చూసాను కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, అంతే హ్యాపీగా తిన్నాడు కూడా. హాయ్.